స్టార్ట్ చేసామా? చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. మరి సాయంకాల సమయంలో నానా నీ సన్నిధానంలో చేరడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవా నీకు స్తోత్రాలు యేసయ్యా. మరి నానా తండ్రి, ఈ గూగుల్ మీట్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో, ఇక ముందు జాయిన్ కాబోతున్నారో అయా వాళ్ళందరితో మీరు ఉండండి నానా. మరి పాటలు పాడే విషయంలో అయితేమి, నేను వాక్యం చెప్పే విషయంలో అయితేమి, వాక్యం చదివే విషయంలో అయితేమి నానా, అయా మీ యొక్క గొప్ప మర్మాలతో మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి. అయా తండ్రి, మేము ప్రేయర్ పాయింట్స్ కొరికి ప్రార్థన చేస్తుండగా నానా తండ్రి, మీ యొక్క గొప్ప నానా తండ్రి అనుభవాన్ని నానా మీ యొక్క గొప్ప తాకిడిని నానా మేము అనుభవించే గొప్ప శక్తిని మీరు మాకు ఇవ్వండి నానా. అయ్యా తండ్రి, మేం కాదు కానీ నానా మీ యొక్క ఆత్మ నడిపింపు నానా మాకు దయచేయండి నానా. ఎంతమంది కొరకైతే నానా ప్రేయర్ పాయింట్స్ లో నానా మేము ప్రార్థిస్తున్నామా నానా, వాళ్ళ గృహాలలో నానా గొప్ప కార్యాలు జరిపించండి నానా. అయ్యా తండ్రి, మాకు ఇచ్చిన ఈ మీట్ ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. మేమంతా ఇలా నేను సహవాసంగా నానా కూడి ఉండడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకే నీకు వందనాలు నాన్న. అయ్యా అయ్యా నీకే వందనాలు నాన్న. అయ్యా తండ్రి, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా నానా తండ్రి అవన్నీ పక్కన పెట్టి నాన్న నీ సన్నిధిలో గడపడానికి నానా తండ్రి, మరి ముఖ్యంగా నాన్న మీతో నాన్న అంటుకట్టి నాన్న నిలబడడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా ముందున్న కార్యక్రమం అంతట్లో నాన్న మీ యొక్క సహాయం దయచేయండి నాన్న. అయ్యా తండ్రి, మిమ్మల్ని వర్షిప్ చేస్తుండగా నాన్న తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాన్న. మీ వాక్యం నాన్న మేము వింటుండగా నాన్న తండ్రి మీ మర్మాలతో మీరు మమ్మల్ని తాకండి నాన్న. మమ్మల్ని బలపరచండి నాన్న. ఇక్కడున్న ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్ లో నాన్న తండ్రి నాన్న తండ్రి మీ యొక్క వాక్యంతో మమ్మల్ని బలపరిచి నడిపించమని అడుగుచున్నాం నాన్న. అయ్యా ఈ చిన్ని ప్రార్థన మీ పాదాలు చెంత పెడుతూ నజరేయుడైన యేసయ్య నామం ఇస్తున్నాం తండ్రి, ఆమేన్. అరుణక్క సాంగ్ ప్రైజ్ ఆడిస్తారు అనక్క. ప్రైజ్ ఆడక్క. అందరికీ ప్రైజ్ లాడబ్బా. పాట చాలా రోజు పాడాలనుకుంటా ఉంటే దేవుడు చూస్తున్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు పాడండి. ఇది మా బళ్ళారి పిల్లోడు పాడిన పాట, లిరిక్స్ ట్యూన్ చేసింది. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి,
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా హలో అక్క, రండి అక్క. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమకుందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అమ్మాయి థ్యాంక్ యూ. ప్రైజ్ లాడక్క, చాలా బాగున్నా రాడక్క. ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లార్డ్ మా. బైబిల్ రీడింగ్ నాది. 28వ అధ్యాయం. సంఖ్యాకాండము 28వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుంది. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులకు ఇలాగ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయం మందు అర్పించి సాయంకాలం మందు 2వ దానిని అర్పింపవలను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడి పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సినాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలంలో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణను అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రె పిల్లను సాయంకాలం మందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులు అర్పింపవలను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణముగాను ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలను. 2 కోడెదూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యంగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యంగాను ఒక్కొక్క గొర్రె పిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 1 10వ వంతును నైవేద్యంగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడతో పడిన ద్రాక్షరసమును పొట్టేలతో పడియు గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరంలో మాసమునకు జరగవలసిన దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును కాక ఈ యొక్క మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను.
మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడెదూడలను, 1 పొట్టేలును, ఏడాది వరకు 7 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దిష్టమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి, ఒక్కొక్క కోడతో తూములో 3 10 పొట్టేలుతో 2 10 ఆ 7 గొర్రె పిల్లలతో ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క 10 మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించే నిత్యమైన దహన బలి కాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లే ఆ 7 దినములలో ప్రతిదినం యెహోవాకి ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారంగా అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దాన్ని అర్పింపవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించే దినమున అనగా వారంలో పండుగ దినమున మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడదూడలను, 1 పొట్టేలును, ఏడాది అయిన 7 మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యంగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూముడు పిండిలో 3 10 ప్రతి పొట్టేళ్లతో 2 10 ఆ 7 గొర్రె పిల్లలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10 మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబట్టకై 1 మేక పిల్లను అర్పింపవలను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలను. అవి నిర్దోషములుగా ఉండవలను. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రానక్క. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన తండ్రి, మీరు చేసిన మేలు ఉపకారాలనికై, మీరు ఇచ్చిన జీవానికై మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తిరిగి ప్రశస్తమైన సమయాన్ని నీ సన్నిధిలో మేమంతా గడపడానికి మాకు ఇచ్చిన భాగ్యంకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి నీ వాక్యాన్ని మేము పంచుకొని వింటుండగా ప్రభా, నీ సిలువ చాటును మరుగుపరిచి పరలోక సింహాసనం నుండి నీ మాటలు మాకు వినిపించండి. వ్యర్థమైన ఏ మాట మా నోటికి రాకుండా ప్రభా, వినే చెవులు, గ్రహించే హృదయం దయచేయమని, గమనాగమనములను మీ స్వాధీనంలో ఉంచుకోమని ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మా ప్రియరక్షకుడైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ సంఖ్యాకాండంలో వినిపిస్తుంది కదా వాయిస్? క్లియర్గా కనబడుతుంది అక్క. సంఖ్యాకాండం 28వ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. ఇది మామూలుగా మనం చూసినట్లయితే చాలా వరకు ప్రతి అధ్యాయము ముందో అధ్యాయంతో ప్రజెంట్గా ఉండే అధ్యాయము ముందో అధ్యాయానికి కొంచెం కనెక్షన్ ఉండే మ్యాటర్ ఉంటుంది. ఇక్కడైతే 20వ అధ్యాయానికి 28వ అధ్యాయానికి మ్యాటర్ సంబంధమే లేదనమాట. మనం చూసుకున్నాం కదా, సెలోపయాది కుమార్తెలు వారికి స్వాస్థ్యం గురించి, మళ్ళీ వాళ్ళు పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు కదా, వాళ్ళ స్వాస్థ్యం వేరే గోత్రంలో పోకుండా అది ఎలా కాపాడుకోవాలా అనే దాని గురించి, తర్వాత ఇంకా మోషే స్థానంలో దేవుడు యెహోషువని ఏర్పరచుకోవడం గురించి చూస్తాం. ఎగ్దమ్న మళ్ళీ ఈ అధ్యాయానికి వచ్చేసరికి తిరిగి బలులను గురించి చెప్పడం మనము చూస్తున్నాం అన్నమాట. ఈ 1వ వచనంలో దేవుడు మోషేకి చెప్తున్నట్లు వింటున్నాం మనం. యెహోషువని సిద్ధపరిచినాడు కానీ చివరిగా మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలీలకు ఈ కొన్ని విషయాలు ఆజ్ఞాపించమని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే అది బోధలాగా కాకుండా ఇవి పాటించాల్సిన ఆజ్ఞలాగా మరి ఒకసారి రిమైండ్ చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా ఈ బలులు మనము లేవియా కాండంలో
నిర్గమకాండం చివరిలో కూడా చూసినాం అన్నమాట. కానీ పదే పదే దేవుడు ఎందుకు వాళ్ళకి ఇశ్రాయేలీలకు ఇట్లా బోధిస్తున్నాడు అనంటే వాళ్ళది మర్చిపోకూడదు అనేసి. ఆ కట్టడలను మరి మోషే తర్వాత యెహోషువ ఇట్లా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నప్పుడు ముందు ఉన్నంత కాన్సంట్రేషను అది ఉండకుండా ఒకవేళ న్యూట్రలైజ్ కాకుండా ఉండాలనేసి ఆ బలుల గురించి పదే పదే దేవుడు చెప్పడం మనము చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా ఇది దీనికి సంబంధించిన ఆజ్ఞలు ఇక్కడ ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే నియామక కాలములు అనే కొన్ని ఉన్నాయి. ఆ నియామక కాలములలో అర్పించాల్సిన వివిధమైన బలులను గూర్చి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించమని మోషేతో చెప్పడం మనము చూస్తున్నాం అన్నమాట. ఆ నియామక కాలాలు ఏంటి అంటే, ఒకటి అనుదిన బలులు, ఉదయం సాయంత్రం ఏమర్పించాలి, ప్రతిరోజు అర్పించే బలులు ఒకటి. రెండవది విశ్రాంతి దినాన అర్పించే బలులు, అంటే వీక్లీ వన్స్ అర్పించాల్సిన బలులు. మూడవది నెలసరి బలులు, అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ డే అర్పించాల్సిన బలులు. మళ్ళీ నాలుగవది పస్కా బలి చూస్తాం. పస్కా బలి అంటే ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తేదీన పస్కాను ఆచరిస్తారు. అది ఇయర్లీ వన్స్ వచ్చే నియామక కాల బలి అన్నమాట. ఆ తర్వాత ప్రథమ ఫలాల పండుగ ఒకటి. మనం ఈ అధ్యాయంలో ఇంతవరకే చూస్తాం. ఈ ప్రథమ ఫలాల పండుగ అంటే పంట వచ్చిన సారి శ్రేష్టమైన పంటను దేవునికి అర్పించే విషయం గురించింది మనం చూస్తాం అన్నమాట. తర్వాత దీని కంటిన్యూషన్గా ఈ నియామక కాలాలు 29వ అధ్యాయంలో కూడా ఇంకా ఉన్నాయి. శృంగధ్వని పండుగ అని, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ అనేసి, ఇవన్నీ స్వేచ్ఛార్పణలు, ఇవన్నీ కూడా మళ్ళీ కంటిన్యూషన్ ఉంది. అయితే మనం ఈ అధ్యాయంలో అనుదిన బలులు, సబ్బాతు బలులు, విశ్రాంతి దినాన్ని అర్పించే బలులు, నెలకు ఒక దినంన మొదటి దినాన్ని అర్పించే బలులు, ఈ పస్కా బలి, ప్రథమ ఫలముల పండగ అనే దాని గురించి మాత్రమే మనం ఈ అధ్యాయంలో చూస్తామన్నమాట. ఇక్కడ ఏముందంటే 2వ వచనం బిగినింగ్, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపముగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. అంటే ఇది ఎంతో జాగ్రత్తగా చేయాల్సింది, ఇది ఆచరించాల్సింది అనేది చెప్పబడుతుంది. అంటే నిర్లక్ష్యము, అజాగ్రత్త అనేది కామను. అది అట్లా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా చేయడం వల్ల అది దేవునికి కాదు కానీ ఇశ్రాయేలీలకే నష్టం. దేవుని ఆజ్ఞను మీరడం వల్ల వారికే ఏదైనా హాని కలుగుతుంది. కాబట్టి దేవుని పని ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది అనేసి హెచ్చరిస్తూ చెప్తున్నాడు అన్నమాట. ఈ అనుదిన బలులు అర్పించాలంటే, ఈ నియామక దినాలు అర్పించాలంటే దేవునికి సువాసనగా కలగాలంట. ఈ అనుదిన బలులు అర్పించినప్పుడు దేవునికి సువాసన కలగాలనే నాకు సువాసన కలుగుటకై అని అంటున్నాడు అనమాట. ఆ సువాసన అనేది ఎలా వస్తుంది? వాసన రావాలంటే అక్కడ హోమం లేదా ఒక పొగ లేదా ఒక ధూపం అనేది ఉండాలన్నమాట. ఆ సువాసన హోమం ద్వారా వస్తుంది. హోమం అంటే మనకు హిందువుల్లో కూడా హోమము, యాగాలు అనేవి ఉన్నాయి హిందూ శాస్త్రాల్లో కూడా. ఈ హోమము, యాగాలు అంటే అగ్నిలో అర్పించడం అన్నమాట. వాళ్ళు అగ్నిలో అర్పించడానికి నెయ్యి, ఒక్క నిమిషం, కొంచెం సౌండ్ తగ్గిన ప్రేయర్ జరుగుతుంది. అదే బయట డిస్టర్బెన్స్ ఉంది, వాళ్ళకి చెప్పినాను. ఇప్పుడు ఈ సువాసన అనేది ఎలా వస్తుందంటే హోమం ద్వారా వస్తుంది. హోమం అంటే అగ్నిలో వాళ్ళు నెయ్యి వేయడము, జంతువుల్ని కూడా బలి వేయడం అట్లా చేస్తారు. ఇక్కడ కూడా అయితే ఈ దహన బలి ద్వారా ఈ హోమం అనేది
జరుగుతుందన్నమాట. ఏదైనా అగ్నికి ఆహుతి ఇవ్వడాన్ని హోమం అంటారు. అంటే ఈ దహన బలి అర్పించడం అన్నమాట. యెహోవాకు ఆహారాన్ని దహన బలి రూపంలో అర్పించినప్పుడు ఈ ధూపము వాసన అనేది పైకి వెళ్ళి దాన్ని దేవుని హృదయానికి సంతోషం కలిగిస్తుందన్నమాట. ఇది ఆదికాండం 8వ అధ్యాయము 20-21 వచనంలో మనం మొదట చూస్తాం. అక్కడ ఏముంది అంటే నోవహు జలప్రళయం తర్వాత ఓడలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ జంతువులని లో పవిత్రమైన కొన్ని జంతువులని, పవిత్రమైన కొన్ని పక్షులని తీసుకొని ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దేవునికి దహన బలిగా వాటిని అర్పించడం చూస్తున్నాం. అప్పుడు యెహోవా ఏం చేశాడంటే ఇంపైన ఆ సువాసనను ఆగ్రహించిన తర్వాత తన హృదయంలో ఒక మార్పు అనేది యెహోవాకు కలిగిందనమాట. అంటే అంతవరకు తను సృష్టించిన ఆ సృష్టి పాపం చేయడం వల్ల ఒక శిక్షగా ఆయన ఈ జలప్రళయం అనేది కలిగించినా కూడా నిజంగా ఆయన హృదయం ఎంతో బాధపడి ఉంటుంది. తను చేతులారా సృజించిన సృష్టి నశించిపోవడం అనేది అది చాలా బాధ కలిగించి ఉంటుంది. ఎప్పుడైతే ఈ నోవాహు ఈ దహన బలిని అర్పించినాడో అప్పుడు దాన్ని ఆగ్రహించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటాడు దేవుడు. ఏమంటే ఇంకా ఇప్పటి నుంచి ఇంకా భూమి మీద ఇది ఏమి ఇంకొకసారి నరులను బట్టి భూమిని ప్రళయం రాదు, ఈ నరులను బట్టి ఈ భూమిని ఇంకొకసారి శపించను అని అంటాడనమాట. ఆయన హృదయంలో ఇది నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే ఈ నరుల హృదయము బాల్యం నుండి వాళ్ళది చెడ్డదే, దాని ఇంకా మనం ఏం చెయ్యలేము కాబట్టి ఇంకోసారి వీళ్ళని బట్టి వీళ్ళ చెడుతనాన్ని బట్టి ఈ భూమిని నశింప చెయ్యను, నేను చేతులారా సృష్టించిన ఈ భూమిని శపించను, నశింప చెయ్యను అని తన హృదయంలో నిర్ణయం చేసుకుంటాడు. ఇంకా ఎప్పట్లాగానే శీతకాలం, ఉష్ణకాలం, వెదకాలం, కోతకాలం అలాగే జరగని అని కూడా హృదయంలో తాను అనుకున్నట్లు చూస్తాం. అంటే దేవునికి ఈ దహన బలి ఇంపైన సువాసనలు అనేది ఎంత ఇష్టమో అనేది మనకు తెలియజేస్తుంది. తన హృదయానికి ఎంతో ఆనందం కలిగించేది అనేది తెలియజేస్తుంది అనమాట. ఇది నిర్గమకాండం 29వ అధ్యాయం 17-18 వచనాల్లో, లేవియకాండం 1వ అధ్యాయం 9వ వచనంలో, సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో కూడా ఈ దహన బలి ద్వారా వచ్చే ఇంపైన సువాసన గల ఈ హోమం గురించి చెప్పబడిందనమాట. తర్వాత ఈ సువాసన పరిమళ వాసనగా ఉండడానికి ప్రతిసారి కూడా ఈ జంతువులను, పశువులను దహించడం అనేది దేవునికి సంపూర్ణ సంతోషం కలిగించేది కాదు అని చివరికి ఎఫెసీ పత్రిక, పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే, క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అని ఉంది. కాబట్టి ఈ మనుషుల పాపానికి పాపంతో బాధపడుతూ వ్యసనపడుతున్న దేవునికి వారి పాపానికి బదులుగా జంతువులు బలి ఇవ్వబడి రక్తం చిందింపబడి ఆ బలి అయిన ఆ జంతువుల్ని దహించినప్పుడు వచ్చే అసువాసనను ఆగ్రహించి తను రిలాక్స్ అయ్యే ఈ కార్యం అనేది ప్రతిసారి ఈ జరగడము, ఇదంతా కేవలం టెంపరీగా ఉండడము అది బాగలేదనేసి దేవుడే తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి ఒక దహన బలి యాగం జరిగించడానికి, తను తాను అర్పించుకోవడానికి మరి తన కుమారుని సిద్ధపరిచినాడు. ఆయన కూడా సిద్ధపరిచి తను కూడా ఈ లోకానికి రావడానికి ఇష్టపడినాడంట. పరలోకంలో ఉన్న మహావైభవాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని, గొప్పతనాన్ని, మహిమను అంతా కూడా వదులుకొని ఆయన ఎంతో సంతోషంగా తండ్రి హృదయాన్ని సంతోషపెట్టాలా, ఆయన హృదయంలో మోదం చూడాలా, అంతేకాకుండా సృజించబడి నశించిపోతున్న ఈ జనాలకి
ఒక పర్మనెంట్ పరిష్కారం చెయ్యాలనేసి ప్రభువు తన్ను తాను పరిమళ వాసనగా ఉండడానికి, శాశ్వతమైన పరిష్కారం చెయ్యడానికి సిలువ అనే బలిపీఠం పైన తను దహన బలిగా తను తాను అర్పించుకోవడాన్ని మనము చూస్తామన్నమాట. సో ఇది ఒక ముంగుర్తులాగా మనము చూసుకోవచ్చు. ఈ సంఖ్యాకాండంలో ఈ బలియాగము, దహన బలి అనేది యేసయ్యకు ముంగుర్తుగా ఉంది. అది తర్వాత ఒక నెరవేర్పుగా ఉందనేది కూడా మనము చూసుకోవచ్చు అన్నమాట. అలాగే పౌలు కొరింథీలో రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఏమంటాడంటే, రక్షించబడి వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి సువాసనే ఉన్నాము అని అంటాడు పౌలు. అంటే వారి జీవితాలు కూడా వివిధ రకమైన అనుభవాల గుండా, శ్రమల గుండా ఈ లోకంలో పరిచర్యలో దాటి వెళ్తూ ఉన్నప్పుడు వారి జీవితాల ద్వారా, వారి సాక్ష్యం ద్వారా దేవునికి పరిమళవాసంగా ఉండేటట్లు వాళ్ళు చూసుకున్నట్లు చూస్తాం. అంటే పౌలు ఏమి బలి కాలేదు, యేసుప్రభులాగా బలి అయినా కూడా అది పరిమళ వాసనగా ఏమీ కాదు. కానీ జీవిత యాత్రలో, మన ప్రయాణంలో, మన జీవితాల ద్వారా కూడా మనము ప్రభువుకు పరిమళ వాసనను కలిగించవచ్చు. ఒక పరిమళ వాసనగా దేవుని హృదయాన్ని సంతోషపెట్టి ఒక సువాసనను ఆగ్రానించినట్టు మన జీవితాలు ఒక ధూపంలాగా, మన జీవిత అనుభవాలు, మన సాక్ష్యాలు కూడా ప్రభువు దృష్టికి, దేవుని దృష్టికి ఒక సువాసనగా, పరిమళ వాసనగా కూడా మనము ఉంచుకోవచ్చు అని పౌలు మనకి బోధిస్తున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా ఈ లోక యాత్రలో దినాలు చెడ్డవి, దేవుని రాకడ సమీపిస్తుంది, సాతాండు తన సమయం కొద్దిగానే ఉందని ఎంతగానో విజృంభిస్తూ విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తూ అనేకుల్ని తనతో పాటు నరకానికి వీడ్చుకుపోయేలాగా ప్రయత్నిస్తున్న ఈ సమయాల్లో మనము ఈ నిజ జీవితంలో అనేక రకమైన శోధనలు ఎదుర్కొంటాం. ఇంకా మనం అంత అనుభవించడం లేదు, కానీ నార్త్ సైడ్ కానీ, నైజీరియాలో కానీ, కొన్ని గల్ఫ్ కంట్రీస్లో, ఇంకా కొన్ని దగ్గర ప్రభువు బిడ్డలు ఎంతగానో వారి జీవితాల్లో యాతనలు, వేదనలు అనుభవిస్తున్నాడు. ఆనాడు రోమా కాలంలో కానీ, తర్వాత నీరో చక్రవర్తి కాలంలో కానీ ఏ విధంగా ఊచకోత కోయబడినారో యూదులు, ఆ విధంగా ఈనాడు కూడా దేవుని బిడ్డలు ఈ విధంగా ఊచకోత కోయబడుతూ అనేక రకాలుగా హింసించబడుతూ దేవుని కోసం ఒక యాగంగా, ఒక పరిమళ వాసనగా ఉండడం చూస్తాం. మన వరకు వస్తే కూడా మనం కూడా ఆ విధంగా ఉండాలి. మన జీవితంలో మనకొచ్చే శోధనలు చాలా చిన్నవి, మరి ఆ చిన్న వాటిల్లో కూడా ప్రభువుకి ఎంతో నమ్మకంగా ఉండి మనం సువాసన భరితంగా దేవునికి ఒక సువాసన యాగంగా కూడా మన జీవితాల్ని సాక్ష్యంగా ఉంచుకోవాలనేసి ప్రభువు మనకు బోధిస్తున్నట్లు చూస్తామన్నమాట. ఇంకా దహన బలి గురించి చూసినట్లయితే మనము లేవియ కాండంలో 1వ అధ్యాయంలో చాలా క్లియర్గా దహన బలి గురించి చెప్పబడింది. ఈ దహన బలి గురించి మరీ డీటెయిల్డ్గా వద్దు, ఎందుకంటే మనకు తెలుసు. అయితే సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, ఈ అర్పించే జంతువు అహరోను కుమారులు దాన్ని ఫస్ట్ దాన్ని వధిస్తారు, తర్వాత దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షిస్తారు, తర్వాత దాని చర్మాన్ని అంతా ఒలిచేస్తారు, అవయవాలను అంతా విడదీస్తారు, తర్వాత తలను విడదీస్తారు, దాని పేగులు కాళ్ళను తీస్తారు, వాటిని శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తర్వాత ఈ అవయవాలని అన్నిటినీ, కొవ్వును మొత్తంగా కలిపి ఆ బలిపీఠం మీద పెట్టేసి దహిస్తారనమాట. అప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనలాగా యెహోవా ఆగ్రహిస్తాడు. ఇది ప్రొసీజరు. అయితే ఇక్కడ కూడా మన ప్రభువైన యేసు వారు కూడా కల్వరి శిలువ అనే బలిపీఠం పైన ఈ చర్మం ఒలిచినట్టుగా దేహం అంతా కూడా చీల్చబడి మొత్తంగా తన్ను తాను ఆ శిలువ పైన దహించుకున్నాడు. ఆ బలిపీఠం పైన, శిలువ బలిపీఠం పైన తన్ను తాను ప్రభువుకు అర్పించుకున్నాడు. ఎంతో ఏ జంతువుల ద్వారా కలగని ఆ పరిమళ వాసన, ఆ సువాసన తండ్రికి తన ప్రియకుమారుడు చేసిన ఈ యాగం ద్వారా తను ఎంతో తృప్తి పొందినట్లు మనము అనేక సార్లు విన్నాం. ఈ యాగం ఆయనకు సంతృప్తి అయింది, ఆయనకు
సర్వం తన్ను అర్పించుకున్నప్పుడు ప్రభువు దాన్ని ఆ, చూసి మోదం పొందినాడు. తనకు ఇష్టమైంది, ఆయన నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను అని ఉంది. అంటే ఇది ఒక పర్మనెంట్ యాగం జరుగుతూ ఉంది కాబట్టి అది తండ్రికి చాలా తృప్తి కలిగింది. ఎందుకంటే ఈ ఇంకా మానవులమైన మనము ప్రతిసారి దేవుని శాపానికి గురి అయ్యి పర్మనెంట్గా మనము సాతాన్తో పాటు నశించిపోవడం ఇష్టం లేని ఆయన ఈ శాశ్వతమైన ఒక పరిష్కారం అనేది తన ప్రియకుమారుని ద్వారా ఏర్పాటైనందుకు ఆ సిలువలో తన కుమారుడు బలి అయిన ఆ బలి యాగము అది ఆయనకు చాలా పరిమళ వాసనగా సువాసనగా దేవుడు ఆగ్రహించినట్లు మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. పాపమెరుగని ఆయన పాపంగా మన కోసం చేయబడి నిర్దోషమైన జంతువు వలె నిర్దోషంగా అయిన ఆయన గొర్రెపిల్లలాగా సిలువ పైన బలి కావడం, రక్తాన్ని కాచడం మనము చూస్తామన్నమాట. సో ఈ దహన బలులే నియామక కాలంలో మనము జరిగించాలని ఇక్కడ చెప్పబడింది చూస్తాం. ఈ నియామక కాలంలో జరిగించే బలులన్నీ దహన బలులే అనమాట. ఆ దహన బలులే ఆ దహనం వల్లనే వచ్చే, ఆ హోమం వల్ల వచ్చే ఇంపైన సువాసన దేవుడు ఆగ్రహించినాడు అనేది మనం చెప్పబడతాం. మనం మొదట్లో చెప్పుకున్నట్లు ఈ నియామక కాలంలో మొదటిది నిత్యమైన దహన బలి, అనుదిన బలి అనమాట. ఇక్కడ ఏంటంటే 2 నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లల్ని తీసుకోవాలంట. ప్రతిరోజు చేయాలన్నమాట. దీనిలో ఉదయం ఒక గొర్రె పిల్లని, సాయంత్రం ఒక గొర్రె పిల్లని అర్పించాలన్నమాట దహన బలిగా. అంటే ప్రతిరోజు చేయాలి. అట్లనే మనం కూడా ప్రతి ఉదయ సాయంత్రంలో ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించి దేవుని సన్నిధిలో మనము ఈ మన ప్రార్థన అనే ధూపం ద్వారా, స్తుతి అనే యాగం ద్వారా ప్రభువును మనం సంతోషపెట్టాలి. మన దోషాల్ని ఎప్పటికప్పుడు కడిగి వేసుకొని కల్వరిశిలలో ప్రభువు మన కోసం కాచిన రక్తాన్ని మొదటగా ఆశ్రయించి ఆ రక్త ప్రోక్షణతో మనల్ని శుద్ధి చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రభువును స్తుతిస్తూ ఆయన మన పట్ల చేసిన యాగాన్ని కీర్తిస్తూ హృదయపూర్వకంగా మన స్తుతులు అర్పిస్తూ మనము ఉదయం సాయంత్రము ప్రభువుకు ఈ విధంగా నిత్యమైన బలిలాగా ప్రభు సన్నిధిలో మనము గడపాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే బలితో పాటు నైవేద్యాన్ని కూడా అర్పించడం మనం చూస్తాం. నైవేద్యం అంటే ఈ దంచి తీసిన నూనె, ఒలివ నూనె 3 పళ్ళ నూనెని తీస్తే అందులో పావు భాగము నూనెని మళ్ళా తూమెడి పిండిని ఆ తూమెడి పిండిలో కలిపేసి దాంట్లో 10వ భాగాన్ని మనము అర్పించాలన్నమాట నైవేద్యంగా. అంటే దహన బలితో పాటు నైవేద్యాన్ని కూడా అర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, 28వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే మద్యాన్ని, పరిశుద్ధ స్థలంలో మద్యాన్ని పానీయంగా పోయాలి అని. దీని గురించి కొంచెం ఇబ్బందికరమైన కామెంట్స్ వస్తాయన్నమాట. దేవుని ఎరగని ప్రజలు దీన్ని ఎత్తి, అంటే మద్యాన్ని పానీయంగా పోయాలంటే ఏదో దేవుడు తాగుబోతున్నట్టు మద్యము పోయడం అన్నట్టు ఇట్లా ఎగతాళిగా తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే మద్యం అన్నది ఆల్కహాల్, అంటే క్లీనింగ్ ఏజెంట్, అంటే ఒక స్పిరిట్ లాగా అనమాట. ఇప్పుడు మనము ఏదైనా ఇంజెక్షన్స్ వేసే ముందు, డ్రెస్సింగ్ చేసే ముందు కానీ, వూండ్ క్లీన్ చేసేప్పుడు కానీ, ఈ మురికిని క్లీన్ చేయాలంటే ఈ ఆల్కహాల్తో ఏ విధంగా క్లీన్ చేస్తే ఆ మురికి అనేది తొలగించబడుతుందో ఇది కూడా ఈ మద్యము అంటే ఏమీ కాదు, పులిసిన ద్రాక్ష రసం. కాబట్టి ఇది యేసు ప్రభు యొక్క రక్తానికి గుర్తు అన్నమాట. సో ఆయన రక్తము ప్రతి మలినాన్ని ఏ విధంగా శుద్ధి చేస్తుందో, ప్రతి పాపాన్ని ఏ విధంగా శుద్ధి చేస్తుందో, ఆ విధంగానే ఆయన రక్తానికి గుర్తుగా ఆయన ఈ పానీయార్పణంగా బలిపీఠం మీద ముందు పోసినట్లయితే ఆ బలిపీఠం అనేది శుద్ధి చేయబడి
ఆ తర్వాత ఈ దహన బలి, ఈ నైవేద్యము కలిపి దేవునికి దహన బలిగా అర్పించినట్లయితే అది పరిమళ వాసనగా, సువాసనగా దేవుడు ఆగ్రానిస్తాడని కొంతమంది చెప్తారు. అంతేకాకుండా ఈ పులిసిన తర్వాత ఈ ద్రాక్ష రసంకి మండించే స్వభావం కూడా ఒకటి వస్తుంది, ఆల్కహాల్కి వచ్చినట్లుగా. ఈ విధంగా ఆ దహనం అనేది ఇంకా చాలా క్లియర్గా జరుగుతుంది అనేది మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ సబ్బాతు దీంతో అనుదిన దహన బలి అనేది అయిపోయింది. అనుదిన బలి నియామక దినాల్లో అనుదిన బలి అనేది మనకు అర్థమైంది, ఉదయం సాయంత్రం అర్పించే బలి. ఆ తర్వాత నెక్స్ట్ సబ్బాతు బలులు, అంటే ఇది వీక్లీ వన్స్ చేసే బలులు అన్నమాట. ఈ వీక్లీ వన్స్ చేసేది విశ్రాంతి దినాన చేస్తారు. సబ్బాతు అంటే విశ్రాంతి దినం. అంటే ఈ విశ్రాంతి దినాన ఏం చేయాలంటే అనుదిన బలి మామూలుగానే చేయాలంటే నిత్యమైన బలి ఉదయము సాయంత్రము ఈ అర్పిస్తున్న ఈ బలులు మామూలుగా చేయాలి. ఈ అంటే ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్ల ఉదయము సాయంత్రము ఆ విశ్రాంతి దినాన కూడా అర్పించాలి. దాంతోపాటు మళ్ళా ఏడాది 2 గొర్రె పిల్లల్ని మళ్ళా తీసుకోవాలన్నమాట దీంట్లో. అంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకున్న 2 మగ గొర్రె పిల్లలు కాక మళ్ళీ ఎక్స్ట్రాగా విశ్రాంతి దిన 2 గొర్రె పిల్లల్ని తీసుకోవాలి, నైవేద్యాన్ని తీసుకోవాలి, పానార్పణాన్ని తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని నిత్యమైన దహన బలితో పాటు విశ్రాంతి దినాన ఎక్స్ట్రాగా మనం అర్పించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ వారానికి ఒకసారి ఇది చేసే ఈ బలిలో మనం కూడా ప్రభు సన్నిధిలో వారానికి ఒకసారి విశ్రాంతి దినం అంటే ప్రభు దినాన్ని, ఇక్కడ మనము యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభు దినాన్ని ప్రత్యేక దినంగా మనము ఆచరిస్తాం. ప్రభు పునరుత్థానుడై లేచిన ఆదివార దినాన్ని, అంటే ఆ రోజు మనము ఎక్స్ట్రాగా ప్రభు సన్నిధిలో గడుపుతాం. ఏ విధంగా ఎక్స్ట్రాగా అప్పుడు బలి అర్పించాలని దేవుడు కోరుకున్నాడో మనం కూడా ప్రభు సన్నిధిలో మనము ఎక్స్ట్రాగా ఉదయం సాయంత్రంగా కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా మనము ప్రభు సన్నిధిలో గడపాల్సి ఉంటుంది అనేది మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత నెలసరి బలులు, అంటే నెల కూడా మొదటి రోజున యెహోవాకు దహన బలి అర్పించాలంట. అంటే కేవలం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాకుండా వారానికి ఒకసారి కాకుండా 3వ నియామక కాలం ఏంటంటే నెలసరి బలి. సో ప్రతి నెల మొదటి దినాన ఏం అర్పించాలంట అంటే ఇక్కడ 2 కోడెదూడలు అర్పించాలంట, మళ్ళీ 1 పొట్టేలు, మళ్ళీ నిర్దోషమైన ఏడాది 7 గొర్రె పిల్లలు. వీటన్నిటినీ కూడా నెలకొకసారి మొదటి దినాన ప్రభువుకు దహన బలిగా అర్పించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మరి నైవేద్యము, దహన బలితో పాటు నైవేద్యం కూడా అర్పించాలి. ఈ నైవేద్యం అర్పించేటప్పుడు మనకు తెలుసు, తూమెడు పిండి తీసుకోవాలి, నూనె తీసుకోవాలి, తర్వాత పానార్పణంగా ద్రాక్ష రసాన్ని కూడా పోయాలి బలిపీఠం మీద. సో ఇక్కడ ఏమంటే ఒక్కొక్క గొర్రెపిల్ల కోడెదూడతో అయితే 3 వంతులు 10 వంతులు నైవేద్యం తీసుకోవాలా. తర్వాత పొట్టేలు కదా రెండవది, ఆ పొట్టేలుకైతే 2 10 వంతుల నైవేద్యం పిండి తీసుకోవాలా. తర్వాత గొర్రె పిల్లలకైతే 1 10వ వంతు. అంటే ఇక్కడ పార్ట్ షేర్ ఎట్లా అనేది నియమించినాడు, ఒక కొలత. 2 కోడదూడలు తీసుకోవాలి, 1 పొట్టేలు తీసుకోవాలి, 7 గొర్రె పిల్లల్ని తీసుకోవాలి ఈ నెలసరి బలులు అర్పించడానికి. అప్పుడు ఈ కోడదూడితో పాటు 3 10 వంతుల నైవేద్యము, పొట్టేలతో పాటు 2 10 వంతులు నైవేద్యము, గొర్రె పిల్లలతో పాటు ఒక్కొక్క గొర్రె పిల్లతో 1 10వ వంతు నైవేద్యాన్ని అర్పించాలనేది కొలత ఇక్కడ చూస్తామన్నమాట. అయితే ఇట్లే ద్రాక్ష రసం కూడా కోడిదూడితో పాటు 10.5 ద్రాక్ష రసము,
పొట్టేలతో పాటు పడి ద్రాక్ష రసము, గొర్రెపిల్లతో పాటు ముప్పావు, ఒక గొర్రెపిల్లకు ఒక ముప్పావు ద్రాక్ష రసము పానీయ అర్పణంగా బలిపీఠం మీద పోయాలి అనేది. ఇదంతా కూడా ఇంకా సేమ్ ప్రభువుకు దేవునికి ఇష్టమైన దహన బలి పానీయ అర్పణం గురించి ముందే మనం చెప్పుకున్నాం కదా. ఇది నెల నెల కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పస్కాది, ఇంకొక నియామక పండుగ దినం ఏంటంటే పస్కా విందు. ఈ పస్కా విందు మామూలుగా ఎప్పుడు ఉంటుంది? ప్రతి మొదటి నెల, ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ దినాన యెహోవాకు పస్కా పండుగ బలి అనేది జరుగుతుంది. ఈ పస్కా పండుగ అనేది ఎందుకు జరుగుతుంది అదంతా కూడా మనకు తెలుసు. ఐగుప్తీయుల నుంచి దేవుడు విడుదల కలగజేసినప్పుడు ఐగుప్తీయుల మొదటి సంతానాన్ని వధిస్తున్నప్పుడు మరణదూత ఇశ్రాయేలీల బిడ్డల్ని వధించకుండా, మొదటి సంతానాన్ని వధించకుండా ఉండేందుకు వారికి బదులుగా, ఆ మొదటి సంతానానికి బదులుగా గొర్రెపిల్ల వధించబడి ఆ రక్తాన్ని గుమ్మముల మీద, ద్వారబంధాల మీద, నిలువుకమ్మెల మీద పూసినప్పుడు మరణదూత దాటుకుంటా పోయిందనే గుర్తు నువ్వు చేసుకుంటూ ప్రభు ఏ విధంగా భయంకరమైన దాసత్వం నుండి వాళ్ళని విడుదల కలగజేసినారో అది ఇంకా ఆలస్యం చేయకుండా మరణదూత వారి చెంతకు రాకుండా త్వరపడి ఏ విధంగా ఈ బలి పండుగ ఆచరించి ఆ పస్కా బలి చేసి ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చినారు అనేదానికి గుర్తుగా ఈ పస్కా పండుగ అనేది ఆచరిస్తారు. తర్వాత ఇది ఆ నెల 15వ దినమున 7 నుండి పస్కా పండుగ 14వ దినం అయితే 10వ దినంన పండుగ జరుగుతుంది. మొదటి దినాన ఈ పస్కా పండుగ అప్పుడు మొదటి దినాన, తర్వాత 7వ దినాన పరిశుద్ధ సంఘంగా అందరూ కూడాలన్నమాట. ఆ దినాల్లో వాళ్ళు ఏ పనులు కూడా చేయకూడదు. తర్వాత జీవనోపాధిని కూడా చేయకుండా పరిశుద్ధ సంఘంగా కూడి దేవుని సన్నిధిలోనే ఆ 2 దినాలు గడపాల్సి ఉంటుంది. ఆ 2 దినాలు ప్రభు వారు చేసిన కార్యాలను తలపోసుకుంటూ కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో గడపాల్సి ఉంటుంది. అట్లే అప్పుడు 7 దినాలు పొంగని భక్ష్యాలు తినాలి. అంటే పులియకూడదు, లేట్ అనేది కాకూడదు. త్వరితంగా వాళ్ళు వచ్చేసినారు తొందర అనేది దానికి గుర్తుగా అది పులియకుండానే ఆ పొంగని భక్ష్యాలు తినడం మనము చూస్తామన్నమాట. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ దహన బలిగా పస్కా బలిగా ఏం అర్పించాలంటే పస్కా పండుగ తినంత పులియని రొట్టెలు తిన్న తర్వాత పస్కా బలి పశువుగా సేమ్ మళ్ళీ 2 కోడెదూడలు, 1 పొట్టేలు, 1 ఏడాది మగ గొర్రె పిల్లలు పైన ఏ విధంగా నెలసరి అర్పిస్తున్నామో అదే పద్ధతిలో జంతువులు, అదే పద్ధతిలో, తర్వాత నైవేద్యం కూడా అదే షేర్తోనే అర్పించాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నెలసరి బలిలో కానీ ఈ పస్కా బలిలో కానీ ఈ జంతువులతో పాటు మళ్ళీ ఒక దహన బలితో పాటు ఒక మేకపిల్లను కూడా పాప పరిహారార్థ బలిగా కూడా అర్పించాలనేది ఉంది. ఈ పస్కా పండుగ అప్పుడు అర్పించే బలి పశువుతో కూడా ఒకటి కాకుండా ఈ విధంగా సేమ్ కోడిదూడలు 2, 1 గొర్రె పిల్ల, 1 పొట్టేలు, 7 గొర్రె పిల్లలు ఈ నైవేద్యాన్ని అర్పించాలి. ప్లస్ పానీయ అర్పణంగా దహన బలి పీఠం మీద ఏ విధంగా ద్రాక్ష రసం పోయాలి, జీవనోపాధి పనులు చేయకూడదు, ఇవంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మళ్ళీ ప్రాయశ్చిత్తంగా ఇంకొక పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లని అర్పించేది కూడా ఈ పస్కా పండుగ అంటే ఇయర్లీ వన్స్ కూడా మళ్ళీ ఇది చెయ్యాలన్నమాట. నెక్స్ట్ ఇంకా తర్వాత నియామక కాలం ఏంటంటే ప్రథమ ఫలముల పండగ. ఈ ప్రథమ ఫలాన్ని అర్పించడాన్ని వారముల పండగ అని కూడా మనము అనొచ్చు. ఈ వారముల పండగ గురించి మనము ఇంతకుముందు నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనంలో, 34వ అధ్యాయం 22వ వచనంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉందన్నమాట. ఈ పంట పండిన ప్రతిసారి కొత్త పంటను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి, దేవునికి అర్పించాలి. తర్వాత కృతజ్ఞతగా దేవునికి అర్పించాలి. ఇది ఈ వారముల పండుగ 3 సార్లు దేవుని సన్నిధిలో ఈ విధంగా వాళ్ళు ప్రథమ ఫలం పండుగ జరిపించినప్పుడు కనిపించాలి.
పురుషులు కనిపించాలి దేవుని సన్నిధిలో అని ఉంది. అంటే నేను అనుకుంటాను సంవత్సరంలో 3 సార్లు పంటలు వస్తాయేమో. పంట వచ్చిన ప్రతిసారి కూడా ప్రథమ ఫలాల్ని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి ఈ పురుషులందరూ కూడా ప్రభు సన్నిధిలో 3 సార్లు సంవత్సరంలో కనిపించాలి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ బలికి అర్పించవలసిన ఆ జంతువులు కానీ ఆ నైవేద్యం కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నెల ఎట్లా అర్పిస్తామో పస్కా పండుగ అప్పుడు ఎట్లా అర్పిస్తామో ఈ ప్రథమ ఫలాల పండుగ కూడా ప్రథమ పంటతో పాటుగా నైవేద్యంతో పాటుగా పంటను నైవేద్యంగా తీసుకురావాలి. తర్వాత ఈ పశువుల్ని కూడా 2 కోడెదూడల్ని 1 పొట్టేల్ని 7 గొర్రె పిల్లల్ని కూడా దేవునికి ఇంపైన సువాసనగా అర్పించాలి. తర్వాత ప్రాయశ్చిత్తంగా మరి మేక పిల్లను కూడా పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఈ విధంగా పానార్పణంగా ద్రాక్ష రసం కూడా పోయాలి. ఇవి బలులు రిపీట్ అయినాయి అన్నమాట. సేమ్ ప్రొసీజర్ ఒకటే కానీ పోతే డిఫరెంట్గా దేవుడు నియమించిన కొన్ని దినాలలో ఇవే బలులనే చేస్తూ ఉండాలి. అయితే అనుదిన బలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్కొక్క గొర్రెపిల్లను కంటిన్యూ చేస్తూ వారానికి ఒకసారి విశ్రాంతి దినమున, నెలకు ఒకసారి మొదటి దినాన, సంవత్సరానికి ఒకసారి మొదటి దినాన పస్కా పండుగ రోజు మొదటి దిన 14వ తేదీన, తర్వాత ప్రథమ ఫలాలు అర్పించేటప్పుడు సంవత్సరంలో 3 సార్లు. ఈ విధంగా ఇవే బలుల్ని దేవునికి అర్పిస్తూ ఉండాలి. నిజంగా ఈ బలుల గురించి చదువుతుంటేనే వింటుంటేనే చాలా కష్టం అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఇన్ని బలులు అర్పిస్తూ ఉంటే ఆ జంతువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా పుడుతున్నాయి, ఎన్ని కావాలి అసలు. అట్లా ఆ బలుల్ని అర్పించాలంటే అది ఎంత శ్రమతో కూడిన పని. ఆ రక్తము, ఆ వాసన, ఆ మాంసము అదంతా అనుకుంటేనే చాలా విరక్తిగా అనిపిస్తుంది. కానీ విస్తారంగా మానవులు చేస్తున్న ఈ పాపము, తలంపుల ద్వారా క్రియల ద్వారా చేస్తున్న పాపము ఇన్ని బలులు అర్పించడానికి, ఇన్ని జంతువులు బలి కావడానికి కారణమవుతుందన్నమాట. కాబట్టి ఇంక దేవుడు ఏమంటే తన హృదయంలో నోవహు అర్పించిన ఆ బలిని బట్టి డిసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఇంకా భూమిని శపించకూడదు, నరులు బాల్యం నుండి వాళ్ళు ఈ విధంగా చెడు స్వభావం కలిగిన వాళ్ళే అని అనుకున్నాడు. కాబట్టి కేవలం ఈ బలులనే సహిస్తూ దాన్నందే వారి పాపాన్ని క్షమిస్తూ దాన్ని నింపైన సువాసనగా పీల్చుకుంటూ మనసులో ఆనందపడుతూ వాళ్ళ పాపాలని క్షమిస్తూ ఆ దినాలంతా గడిచిపోతున్నాయి. అయితే మనం కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభువు ఈ ఇంపైన సువాసనగా ఆయన తను తాను సిలువలో అర్పించుకొని మనకు శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించినాడు అనేది మనము ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ హృదయం అంతా కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం కూడా అనుదినము దేవుని సన్నిధిలో దహన బలిలాగా మనము సంతోషం కలిగిస్తూ వారము తర్వాత నెలలో మొదటి దినాన ప్రభువుకు మనం అర్పిస్తూ పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి కూడా సమాజం అంతా కూడినట్లుగా మనము ఏవైనా దేవుని సన్నిధిలో మనం గడిపేయడానికి అవకాశాలు కల్పించుకుంటూ సంవత్సరంలో 3 సార్లు అన్నట్లు అంటే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మనకు వచ్చిన దాంట్లో దేవునికి అర్పిస్తూ దేవుని సన్నిధిలో కనిపిస్తూ ఈ విధంగా మన హృదయాల్ని అర్పిస్తూ మన జీవితాల ద్వారా మన సాక్ష్యం ద్వారా ప్రభువుకు సువాసన యాగంగా మనం చేసుకుంటూ మన కోసం సువాసన యాగంగా చేయబడిన క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తలపోసుకుంటూ నిత్యము మన జీవిత యాత్ర కొనసాగిస్తూ ఉండాలని, ఇదే విషయాల్ని ఇతరులతో కూడా మనం పంచుకొని వారికి కూడా దీని యొక్క ప్రాముఖ్యతను మనం తెలియజేస్తూ ఉండాలని, మన జీవితాలు మన ప్రార్థన మన సాక్ష్యము దేవునికి సువాసన యాగంగా ఉండాలని మనము అనుదినము ప్రార్థిస్తాం. ఆ విధంగా దేవుడు మనల్ని చెయ్యాలని దీవించాలని ఆశిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించిందాక. అందరికి ప్రేజలాడు. ప్రేజలాడక్క. ప్రేజలాడు మరి చెప్పా. సునీత నీదమ్మ చేసేదేనా? ఎవరైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే చెప్పండి.
నా గురించి చేయండి అమ్మా, ఒళ్ళు నొప్పులు ఎక్కువైనాయి. ఆ, పరిమళ సరే ఆంటీ. పరిమళ రాయచోటికి పోతుంది డ్యూటీకి, కొత్తగా వేసినారు పేపర్ల కరెక్షన్ కు. ఆమె సరే ఆంటీ. కొత్తగా బాగా రాకపోకలు చల్లగా కాపాడమని ప్రార్థన చేయండి. నాకు ఒళ్ళు ఓకే. నొప్పి, మా మెడ నొప్పి చాలా బాధపడుతుంది కొడుక. సరే ఆంటీ. హలో అక్క సునీత, అక్క చెప్పక్క. సునీత నా ప్రేయర్ చేసేది. నేనే అక్క. సంకీర్తన నేటి విషయము. నెక్స్ట్ ఆ, మంత్ ఆ, థర్డ్ గా సుందర్ ఎగ్జామ్ ఉంది. రెగ్యులర్ గా సుందర్. ఆ ఆ, పాపకు చదివి సంకీర్తన చదివి సుందర్. కళ్ళు రెడ్గా అయిపోతున్నాయి. ఆ, కళ్ళు రెడ్ చాయిస్ లోకి వచ్చేస్తున్నాయి, చదవలేకపోతుంది. అయ్యో, సంపూర్ణమైన స్వస్థపరచాలని చేస్తాను. స్వస్థత. ఆ, 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 ఓకే. జోషి సాల్వేషన్ గురించి కూడా చేయమా. సరే 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 వదిన. చేస్తున్నా. చేయి సునీత, అందరి గురించి చేయి ఒక్కొక్కరి మామూలు. ఆ, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, దయగలనైనా కృపామేడ. మరి ఒక దినం ఇచ్చినారనైనా వందనాలు స్తోత్రాలు తండ్రి. నీకు కోట్లాది స్తోత్రాలనైనా. గడిచిన కాలం అంతా కాపాడినారు నాయన ప్రభా. మేమంతా ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఇది మీ చిత్తమేనైనా ప్రభా యేసయ్య. థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్. తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరిని మరి ప్రేయర్ సెల్లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించము నాయన. మరి తండ్రి ప్రభా, ఉద్యోగ రంగాల్లో ఎంతమంది ఉద్యోగాలు వెళ్తున్నారు వస్తున్నారు, ఆ బిడ్డలందరినీ మీ కాపుదలుగా మరి భద్రపరచుము నాయన ప్రభా యేసయ్య. మరి ప్రభా, ఇంత దూర ప్రయాణాలు కూడా వెళ్తున్నారు వస్తున్నారు నాయన ప్రభా యేసయ్య. ఇదే విధంగా పరిమళకు మరి రాయచోటికి వేసి ఉన్నారంట తండ్రి. ఆ బిడ్డను మీరే ప్రభా, మీరే తండ్రి ఆ బిడ్డను కాచి కాపాడు, బలం శక్తిని దయచేయండి, ఆరోగ్యంని దయచేయండి. జయమ్మ మార్కాంటికి మరి ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్తున్నాను, బాడీ పెయిన్స్ అన్నిటిని స్వస్థపరిచినారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా యేసయ్య. మరి సంకీర్తనకు మరి సంకీర్తన సుందర్ ఇద్దరు నీటికి ప్రిపేర్ వచ్చినారు. ఆ బిడ్డలు మంచిగా రాసి మంచి పొజిషన్లో సీట్ వచ్చేలాగా సహాయం దయచేయండి. మరి సంకీర్తనకు మరి కళ్ళు ఎర్రగా అయి ఉన్నాయని చెప్పినారు నాయన ప్రభా. పూర్తిగా మరి ఆ బిడ్డను సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. శోభక్క భర్తను కూడా మీ సాక్షిగా వాడుకొని ముందుకు నడిపించము. అక్క ఎంతగానో సేవ చేస్తున్నారు నైనా. మరి అన్నగారికి ఎంతమంది సేవ చేస్తున్నారు, ఆ బిడ్డలందరికీ బలమును శక్తిని ఇవ్వండి, నిండా ఆరోగ్యం దయచేయండి నైనా. అది మీ కృపణ ఆయన ప్రభా యేసయ్య. మీకే వందన స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. వాళ్ళకి కావాల్సిన శక్తిని ఇవ్వండి నాయన ప్రభా యేసయ్య. మరి తండ్రి ప్రభా, జోషి కోసం కూడా సాల్వేషన్ కోసం మరి ప్రభువా యేసయ్య అడుగుచున్నాం నాయన ప్రభా. మీరే సహాయం దయచేయండి. వదినని అన్నని పిల్లల్ని ఆశీర్వదించు నాయన, కుటుంబంలో మీరు ఉండండి, నడిపించుము నాయన ప్రభువా యేసయ్య. మరి ఈ ప్రేయర్స్ నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇట్లనే తండ్రి కూడుకొని మరి ఎలాంటి సైతాను కానీ మా మధ్యలో రాకుండా తండ్రి ప్రభా, మా ప్రేయర్స్ని అడ్డగించకుండా మీరే తండ్రి తోడుగా ఉండి ముందుకు నడిపించుము నాయన. సునీత పిన్ని కుటుంబం అంతా ఆశీర్వదించుము నాయన. మనోరంజని పిన్ని కుటుంబంలో కూడా మీరు ఉండండి తండ్రి. ప్రియాంక కుటుంబంలో కూడా నైనిని కూడా ఆశీర్వదించి బలం శక్తిని సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. బిడ్డలు చేయుచున్న మరి ప్రభా ప్రియాంక మరి కృష్ణ చేయుచున్న ఉద్యోగం బట్టి ఆశీర్వదించుము నాయన తండ్రి. మరి చిన్నమ్మను బాబాయ్ని ఆశీర్వదించి బలం శక్తిని దయచేయండి, నిండా ఆరోగ్యం దయచేయండి. రాణి పిన్నిని కూడా ఆశీర్వదించుము నాయన ప్రభా యేసయ్య. ఆ బిడ్డలకు కూడా తండ్రి మంచిగా వివాహం జరిపించి ముందుకు నడిపించి సహాయం తెచ్చండి, బలం శక్తిని దయచేయండి. ఆమెకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఒంటరిగా పోరాడుచున్నది నేను ఆవిడకి తోడుగా ఉండు నాయన ప్రభా యేసయ్య. కరుణ ఆంటీని కూడా ఆశీర్వదించి కుటుంబంలో మీరు ఉండండి, నడిపించి బలపరచుము. బిడ్డలను ఆశీర్వదించి మంచి ఉద్యోగంలో స్థిరపడలాగా ఆశీర్వదించుము నాయన. అరుణ ఆంటీ కుటుంబంలో కూడా మీరు ఉండండి. బిడ్డకు కూడా తండ్రి ప్రభా మంచి ఉద్యోగం ఏర్పాటు చేయండి, వివాహం జరిపించుము. ఆంటీ విషయం ఇండ్లు విషయంగా కూడా మీరు సహాయం దయచేసి ముందుకు నడిపించుము. మరి జ్యోతి అక్కను తండ్రి ప్రభా చేయికి ఫ్రాక్చర్ అనేది చాలా మటుకు స్వస్థపరిచినారు. పూర్తిగా బలం శక్తిని దయచేయండి నాయన. కుటుంబంలో కూడా వాళ్ళకు కొడుకు కూడా మంచిగా మరి వివాహం జరుగుటకు మరి ఉద్యోగం ఏర్పాటు చేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. ఇదే విధంగా మరి తండ్రి ప్రభా యేసయ్య మెర్సీ ఆంటీ కుటుంబంలో మీరు ఉండండి. ఆంటీ వాళ్ళ బ్రదర్ గారిని కూడా ముట్టి స్వస్థపరిచి బలపరచుము నాయన ప్రభా యేసయ్య. మరి ప్రసాద్ అంకుల్ని మరి ప్రభా యేసయ్య ఇంకా ఉన్న
అంకుల్ వాళ్ళని కూడా మీరే ముట్టి స్వస్థపరచు బలపరచు నాయన ప్రభా యేసయ్య. చంద్రపాల్ ఇదే విధంగా చంద్రపాల్ చంద్రపాల్ అంకుల్ని కూడా ముట్టి స్వస్థపరచు బలపరచుము నాయన ప్రభా యేసయ్య. వారిని మీకు సాక్షిగా వాడుకునుము నాయన ప్రభా యేసయ్య. మైకల్ బాబాయ్ని కూడా ముట్టి స్వస్థపరచుము నాయన. మాకు తెలిసి ఉన్నది నాయన, మరి ప్రభా ఎలా ఉన్నది పరిస్థితి మాకు తెలియదు తండ్రి ప్రభా, మీరే బలపరచుము, పూర్తిగా స్వస్థత చేకూర్చు. మా కుటుంబంలో కూడా మీరు వాళ్ళకు ధైర్యం చెప్పండి నాయన ప్రభా యేసయ్య. ఇదే విధంగా విజయశీల కోసము తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన, శైలజ కోసం ప్రార్థిస్తున్నాం. మా కుటుంబం మీరు ఉండండి. మౌనిక కోసం కూడా సౌమ్య కోసం కూడా ప్రార్థిస్తున్నాం నాయన. మౌనిక కోసం ప్రార్థిస్తున్నాం నాయన ప్రభు యేసయ్య. మీరే తోడుగా ఉండి ఇక్కడ నడిపించిన బిడ్డలను మరి మాతో చేర్చిన నాయన ప్రభా, ప్రార్థన లేఖిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు యేసయ్య. ఇదే విధంగా సునంద పిన్నిని, ప్రేమ ఆంటీని మరి ప్రభు యేసయ్య మీరు ఆశీర్వదించము. వాళ్ళ కుటుంబంలో మీరు ఉండండి, బలం శక్తిని దయచేయండి నాయన తండ్రి ప్రభు యేసయ్య. కుటుంబంలో మీరు ఉండండి, సుందరికి కూడా మంచిగా సీట్ వచ్చేలాగా సహాయం దయచేయండి. అంకుల్ చేసిన పరిచయం బట్టి ఆశీర్వదించము నాయన ప్రభు యేసయ్య. మరి ప్రభు యేసయ్య ఇదే విధంగా తండ్రి మేరీ అక్క కుటుంబంలో, మరి అమ్మకు కుటుంబంలో తండ్రి ప్రభా ఆశీర్వదించు నాయన ప్రభా, మీరే తోడు నీడగా ఉండండి, కాచి కాపాడు నాయన ప్రభా యేసయ్య. ఇదే విధంగా తండ్రి ప్రభా చంద్రకళ కుటుంబంలో కూడా మీరు ఉండండి తండ్రి ప్రభా. నీ బిడ్డలు మరి చంద్రకళ గాని పిన్ని గాని నీ సేవలో ఎక్కువగా గడుపుతున్నారు. నీ సేవలో తండ్రి ప్రభా ఎన్నో పరిచర్యలు చేస్తున్నారు. మరి ప్రభా నిన్ను ఆనుకొని ఉన్నారు నాయన. ఆ బిడ్డలను కాచి కాపాడి నిండైన ఆరోగ్యంతో ఉంచి ఆ బిడ్డలు ఇంకా ఇంకా ఎన్నో కార్యాలు, ఎన్నో కార్యక్రమాలు జరుగుటకు ఆ బిడ్డలకు బలం శక్తిని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా యేసయ్య. మీరే కాపుదలగా ఉండుము నాయన, కాపుదలగా ఉండుము నాయన ప్రభా యేసయ్య. ఇదే విధంగా ఇస్తే రాణి అక్కను కూడా తండ్రి ప్రభా, రాణి ఎస్తేర్ అక్కను కూడా మీరే తండ్రి ప్రభా యేసయ్య పూర్తిగా మరి తండ్రి ఆ అక్క మరి వదిన గారు మరి ముందుకు వెళ్చుండగా వచ్చిచుండగా తండ్రి ప్రభా యేసయ్య మరి ఆమె ప్రయాణం అంతట్లో ఆమె చేర్చుండ మరి ఒంటరిగా అక్కడ ఉండి మరి ప్రభా ఉద్యోగరీత్యా మరి తండ్రి ప్రభా పని చేస్తుండగా నాకు తోడు నీడగా ఉండి కాచి కాపాడు నాయన ప్రభా యేసయ్య. యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. ఇదే విధంగా అరుణాంటి సమస్యను పూర్తిగా తొలగించున్నాయన సహాయం చేయండి తండ్రి ప్రభా యేసయ్య. ఇదే విధంగా వందనాలు నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించు నాయన తండ్రి ప్రభా. బిడ్డలు మరి ప్రభా చక్కగా మరి సిరి 10th లోకి ఎంటర్ అయినది నేను బిడ్డను ఆశీర్వదించు నాయన. మరి చంద్రహాస్ కూడా తండ్రి ప్రభా మంచిగా మరి ప్రభా ఫస్ట్ టైం కంప్లీట్ చేసుకున్నాను నేను. 5th టాప్ 5లో ఉంచినందుకు కూడా వందనాలు స్తోత్రాలు. బిడ్డను గొప్పగా ఆశీర్వదించినారు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డలు మరి ప్రభా ముందుకు వెళ్చుండగా వచ్చిచుండగా మరి తమ్ముడు కుటుంబంను కూడా ఆశీర్వదించు నాయన. మరి ప్రభా యేసయ్య మేము చేస్తున్న ప్రతి పనిలోను, ప్రతి ప్రేయర్స్లోను తండ్రి మరి ఎంతమంది సువార్తలు నడిపిస్తున్నారో తండ్రి ప్రభా, వారిని అందరిని ఆశీర్వదించుము. చర్చి టవర్స్ కోసము తండ్రి ప్రభా అడుగుచున్నాం నేను, తొందరగా కంప్లీట్ చేసి మరి కమ్యూనిటీ హాల్ని కూడా తొందరగా కంప్లీట్ చేసి తండ్రి ప్రభా అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగులాగా మాకు బలం శక్తిని దయచేయండి. సంఘంలో చేస్తున్న సేవలను బట్టి పాస్టర్స్ కుటుంబాలను అందరినీ అందరికి బలం శక్తిని దయచేయండి నాయన ప్రభా. మీరే ముందుండి ప్రతి కార్యంను ముందుకు నడిపించి సహాయం దయచేస్తున్నాను కూడా వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబంలో మీరు ఉండండి, నడిపించు నాయన, బలం శక్తిని దయచేయండి తండ్రి ప్రభువా యేసయ్య. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంకెవరినైనా మర్చి ఉండింటే తండ్రి ప్రభా యేసయ్య వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి కుటుంబంలో మీరు ఉండండి, ప్రతి కుటుంబంలో మీరు ఉండండి, సహాయం తెచ్చండి, బలపరచం నాయన. ఈ ప్రేయర్స్ లో మరి ప్రభా మాకి ఎంతగానో మేము ఎలా చెప్పాలి వాక్యము, మాకు అవకాశం రాలేదే, మాకైతే రాదు కదా ఈ వాక్యం చెప్పటానికి అని చాలా అనుకున్నాం నైనా. కానీ తండ్రి ప్రభా ఈ అవకాశాన్ని ఇచ్చినారు తండ్రి. మీరే తండ్రి నడిపించి వాక్యం చెప్పే భాగ్యంని మాకు దయచేసినందుకు కూడా వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరే ముందుండి తండ్రి ఎలా చెప్పాలనేది కూడా మీరే మాకు నేర్పించి మాకు బలపరిచి మీ నోటి ద్వారానే మాకు పలికిస్తున్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇంకా ముందుకెళ్ళి మరి ప్రభా ప్రతిదీ మాకు కాపుదలగా ఉండుము నాయనా. మాకి మరి ప్రభా మేము క్రైస్తవులుగా ఉండి తండ్రి ముందుకెళ్ళి తండ్రి ప్రభా వాక్య పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎలాంటి దుష్టశక్తులు సైతాన్లు తండ్రి ప్రభా ఎవరి ద్వారా శత్రువులతో కానీ మాకు ఏది మరి ప్రభా ఇబ్బందులు కలగకుండా తండ్రి మరి ప్రభా మమ్మల్ని కాపుదలగా ఉండి మేము సువార్తని ఇంకా ప్రకటించలాగున తండ్రి ప్రభా ప్రపంచమంతటా నీ నామమును స్మరించలాగున సహాయం దయచేయండి నాయనా.
సుజాతక్కకు కూడా తండ్రి ప్రభా ఇవ్వవలసిన వారు తండ్రి అమౌంట్ని తండ్రి రిలీజ్ చేసినందుకు వందనాలని చెప్తున్నాం నైనా అప్పుడే చాలా సార్లు అడిగి ఉన్నది నాయన, ఇంకా ఇవ్వలేదు అంటున్నాను. కానీ నమ్మకం విశ్వాసం అనేది ఉన్నది నాయన ప్రభా. మీరే ఏర్పాటు చేసినందుకు వందనం, స్తోత్రం, స్తుతి స్తోత్రాలు, వందనాలు తండ్రి. మా ప్రతి అవసరతను తీర్చినందుకు కూడా వందనాలు, స్తోత్రాలు. మహిమ 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 గల రాజా నీకే వందనం, స్తోత్రం తండ్రి. సృష్టికర్తవు దేవాది దేవుడు కృపగల నాయన నీకే వందనం, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసానికే వందనం, స్తోత్రం తండ్రి. కృపగల నాయన నీకే వందనం, స్తోత్రం. రాత్రి అంతా కాపాడండి, మా పడకలకు వెలుచుండగా తండ్రి. ఇచ్చిన ఆహారాన్ని భుజించుకొని ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని కూడా ఆహారంగా భుజించి ఇతరులకు చెప్పులాగా మాకు సహాయం దయచి మా పట్ల మీరు ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నేను ఉదయాన్నే మరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. ప్రతి కుటుంబంలో దీవెనలతో కుమ్మరించము, పరిశుద్ధాత్మతో నీపు ప్రతి కార్యం జరిపించినందుకు వందనాలు, స్తోత్రం. యేసు నామమున పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అమ్మా సునీతమ్మ, అందరికి పేదలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన బిడ్డలందరికీ ఈ సహవాసమునకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అయ్యా ఆఫ్ చేస్తే